హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కార్తీక సోమవారం మన నారికేల దీపం ఎలా పెట్టుకోవాలో మన ఛానల్ ద్వారా మీకు వివరిస్తున్నాను. నారికేల దీపం పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో అనేక శుభ ఫలితాలు, శివయ్య అనుగ్రహం కలుగుతుంది కనుక ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దానికి బొట్లు పెట్టుకోవాలి. 5 బొట్లు పెట్టుకోవాలండి. ఈ గిన్నెని నేను ఇంతకుముందు దేవుడికి ప్రసాదం కోసం వాడేదాన్ని. నా దగ్గర అదే ప్లేట్ ఉందండి, అందుకని చెప్పి దాన్నే పెట్టుకున్నాను. దాంట్లో పసుపు కుంకుమ వేసి తర్వాత 3 గుప్పల బియ్యం పోసుకొని దాన్ని మంచిగా అనుకోవాలండి. అనుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం అక్షంతలు వేసి పెట్టుకోవాలి. తర్వాత మనం రెడీగా పెట్టుకున్న కొబ్బరికాయను తీసుకొని దానికి పసుపు అంతా రుద్దుకోవాలి. ఈ విధంగా పసుపునంతా కొబ్బరికాయకి అప్లై చేసిన తర్వాత కొబ్బరికాయని పగలగొట్టుకోవాలండి. పగలగొట్టుకొని వాటర్ని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయని 2గా చేసుకోవాలి. 2 ముక్కలుగా చేసుకున్న తర్వాత దానికి బొట్లు పెట్టుకోవాలండి. తర్వాత 5 బొట్లు పైనుంచి పెట్టుకోవాలి. గంధం బొట్లు ప్లస్ కుంకుమతో పెట్టుకోవాలి. బియ్యం కుంకుమ అక్షంతలు వేసాం కదా, దాంట్లో మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో దానికి పూలు పెట్టి అలంకరించుకోవాలండి. 2 కొబ్బరికాయలకి ఒక దాంట్లో దీపం పెట్టుకోవచ్చు, ఒక దాంట్లో ప్రసాదం పెట్టుకోవచ్చు. మనం అది మన ఇష్టము. దీంట్లో మాత్రం ఆవు నెయ్యితో కానీ ఆవ నూనెతో కానీ దీపం పెట్టుకోవచ్చు. 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని 3 ఒత్తులు వేసి ఉంచుకోవాలండి. తర్వాత అగ్గుపుల్లతో కానీ ఏకవత్తితో కానీ దీపారాధన చేయకూడదు. అగరవత్తి వెలిగించుకొని ఇలా దీపాలను వెలిగించుకోవాలి. వెలిగించుకుంటూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ అని 21 టైమ్స్ చదువుకోవాలండి. మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి, శివయ్య అనుగ్రహం దొరుకుతుంది. నేను ప్రసాదం అయితే ఏం చేయలేదండి. అరటిపండ్లు దేవుడికి ప్రసాదంగా కావాలంటే మీరు శివయ్యకి శనగలు కానీ అటుకుల పాయసం కానీ క్షీర అన్నం కానీ ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ప్రసాదాలు శివయ్యకి చాలా ఇష్టమైన ప్రసాదాలండి. ఆ తర్వాత మనం అగరబత్తులు వెలిగించుకొని దేవుడికి చూపించుకొని తర్వాత వెలిగించుకున్న నారికేల దీపానికి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి పూలు కూడా సమర్పించుకొని నమస్కారం చేసుకోవాలి. చివరగా శివరుద్ర గాయత్రి మంత్రాన్ని మనస్ఫూర్తిగా పఠించాలి. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఒక 11 సార్లు అనుకొని దేవుడికి నమస్కారం. కార్తీక మాసంలో నారికేల దీపం ఎంతమంది పెట్టుకున్నారో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయగలరు.